నారా చంద్రబాబు నాయుడు గారికి అవమానకరంగా బిహేవ్ చేయటం, ఇతను చేస్తున్న వైఖరి ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రఘురామకృష్ణ దళితుల ఓట్లు అవసరం లేదు, క్రైస్తవుల ఓట్లు అవసరం లేదు అని ఆయనున్న ప్రాంతంలోనే కాదు, ఇక క్రైస్తవులుగా మేము ఎంత దూరం అయితే ఉన్నామో ప్రజలందరూ కూడా గళమెత్తుతున్నారు. సత్యము, క్రైస్తవుల ధైర్యము, క్రైస్తవుల బలము, దళితుల బలాన్ని చూస్తారని నేను మనవి చేస్తున్నాను. ఆకువీడు అనే ఆ గ్రామంలో మరి చర్చి అదే స్థలంలో నిర్మాణం చేస్తే ఒప్పుకుంటారా? ఏమండి, ఎంత దుర్మార్గంగా కూటమి ప్రభుత్వాన్ని అవమాన పాలు చేస్తున్నాడు అంటే ఈ రఘురామకృష్ణ మరి గౌరవనీయులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సంస్కారం లేని, సభ్యత సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులని పార్టీ నుండి తొలగించాలని మేము క్రైస్తవులుగా, దేవుని సేవకునిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ మతాన్ని దూషించకూడదు, మత చేసే హక్కులని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనుగురించి మత చేసే హక్కులని, వాక్కు స్వాతంత్ర హక్కులని రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న వేళ ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి అందరికీ న్యాయం చేయాలి, కానీ ఈ రఘురామకృష్ణ అనే ఈయన ఎంత దుర్మార్గంగా పార్టీకి అవమానం తీసుకొస్తున్నాడు అంటే, పార్టీలో ఉన్న సీనియర్లు మరి చాలామంది ఈయన చేస్తున్న ఆ వైఖరిని చూస్తున్నారు, లెక్క రాసుకుంటున్నారు. మరి గౌరవనీయులు మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క దుర్మార్గ చర్య చూశాడని, ఆయన దగ్గరికి చేరిందని మేము నమ్ముతున్నాం. మరి రాబోతున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేస్తున్న ఈ రఘురామకృష్ణ లాంటి వారిని మరి పసిగట్టి పార్టీ నుండి వారిని తొలగించాలని మేము ఒక క్రైస్తవునిగా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల అందరి పక్షమున మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరగా పార్టీకి ఇలాంటి వ్యక్తుల ద్వారాగా చాలా అవమానం కలుగుతుంది. ఎంత అవమానం కలుగుతుంది అంటే ఇక చెప్పేదేముంది. ఒక పక్క నుంచి ఆకువీడిలో ఉన్న ప్రజలు ఆతోధ్వనులు ప్రపంచమంతా కూడా వింటున్నారు, వినపడుతున్నాయి. ఆకువీడు అనే ఆ గ్రామంలో హౌస్ అరెస్టులు చేయించి ఆ ప్రాంత ప్రజలని భయభాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో జరిగిన దుర్మార్గమైన చర్యలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రజలు చూస్తున్నారు, అక్కడ జరుగుతున్న ఘోరాలని వింటున్నారు. మరి రాబోతున్న రోజుల్లో సరిగ్గా దళితులుగా, క్రైస్తవులుగా మా ఓట్లు వద్దన్నాడుగా, సరే రాబోతున్న రోజుల్లో దళితుల బలం, క్రైస్తవుల బలం చూస్తాడని, తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఎవరన్నా మాట్లాడి